నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ పద్మశాలిల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ తెలంగాణ పద్మశాలి సంఘం అఖిల భారత చేనేతల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ట్యాంక్ బండిపై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేతను పదవి నుంచి తొలగించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేయటం పట్ల సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్, సమాఖ్య అధ్యక్షులు బసబతిని రాజేశం నేత తీవ్రంగా ఖండించారు. పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ ఉద్యమంలో సైతం నిరంతరం శ్రమించి జైలుకు వెళ్లి వచ్చిన పున్న కైలాష్ నేతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి డీసీసీ అధ్యక్షునిగా నియమించిందని, ఆయనను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారంతా హెచ్చరించారు. ఇల్లెక్కి కూర్చుందట. మా యొక్క ఓట్లతోటి మీరు సీట్లు సంపాదించి మీరు చేసే పని ఏంటి? మొదటి నుంచి కూడా మిమ్మల్ని ఎట్లా కొయ్యాలో కూడా మాకు తెలుసు. అంటే మీ యొక్క అహంకారాన్ని ఎట్లా కొయ్యాలి అని చెప్తున్నా నేను. ఎవరి వర్గంతో, ఎవరి యొక్క ఆదరణతోటి మీరు ఈ పదవులు ఎలగబెడుతున్నారు? మా యొక్క కష్టాన్ని మొత్తం కూడా దోచుకొని, పద్మశాలీలే కాదు యావత్ బీసీల కష్టాన్ని మొత్తం దోచుకొని నల్లగొండ జిల్లా రెడ్డిల అడ్డలాగా మారిపోయింది. ఇటువైపు ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు జానారెడ్డి, అదే రకంగా వేరే పార్టీలలో ఉన్నటువంటి రెడ్డి వర్గాలు మొత్తాన్ని కూడా అయింది. ఈ దెబ్బతోటి నేను ఒకటే చెప్తున్నాను స్పష్టంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బేషరతుగా వారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినా కూడా మేము ఆగం. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అల్టిమేటం ఇస్తున్నాము. ఇమీడియట్గా ఈ యొక్క బాగా బలిసినటువంటి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, మమ్మల్ని దూషించిన, మమ్మల్ని హ్యూమిలియేట్ చేసిన, మమ్మల్ని కించపరిచినటువంటి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్కువలం కాదు. మేము పద్మశాలి ముద్దు బిడ్డలం, పద్మశాలీల పవర్ ఏందో, వీళ్ళ యొక్క వేడేందో మీ గుండెలకి తాకేలాగా చేస్తాం. వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో. ఎవరి సీట్లు అవి? మా సీట్లు అవి. మా సీట్లని మీరు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మమ్మల్ని అనగదొక్కుతూ బాగా బలిసి కొట్టుకుంటున్నారు మీరు. కాబట్టి మేము శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఒకటే చేస్తున్నాం, తక్షణం ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. అలా కానీ మీరు చెయ్యని పక్షంలో ఒక 15 రోజుల్లో మా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మేము ఒక్కలమే కాదు, మాతో పాటు మా ఉన్నటువంటి వర్గాలు బీసీ సమాజాన్ని అందరినీ కూడా మేలుకొల్పి తగిన గుణపాఠం చెప్తాం. జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ రోజు నుంచి కరెక్ట్గా 15 రోజుల లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ బర్తరఫ్ చేయకపోతే, మంత్రివర్గం నుంచి తీసేయకపోతే మా తడాకా ఏందో చూపెడతాం. పద్మశాలి కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నిన్న పేపర్లో శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అహంకారానికి ఏదైతే ఉన్న కైలాస్ నేత గారి డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏదైతే పేపర్లో వచ్చిందో, మేము దానికి పూర్తిగా నిరసన తెలుపుతూ ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ను పట్టుకుని, కాంగ్రెస్లో ఉండి చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఒక డీసీసీ అధ్యక్ష పదవికి ఉన్న కైలాస్ నేత ఎన్నో వ్యయ ప్రయాసాలు కూడి ఆ అధ్యక్ష పీఠము సేవ చేస్తూ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. దానికి ఒక పీసీసీ అధ్యక్షులకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే డబ్బున్న దురహంకారానికి కొంతమంది వ్యక్తులు, అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తి తనకు అడ్డొస్తున్నాడనే నెపంతో ఎప్పుడో జరిగిన ఒక 2014లో జరిగిన సన్నివేశాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ అతన్ని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏవో నేరాలు చెప్తూ అతన్ని ఆ పదవి నుంచి ఊడబెరికి సామ్రాజ్యాన్ని తానే ఏర్పరచుకోవాలని ఏదో కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అలా కాదు, ఈసారి మునుగోడు బిడ్డ మాదే. పున్న కైలాసం నేతకే మాకు అక్కడ మా డీసీసీ అధ్యక్ష పదవి కాదు, రేపు మునుగోడు ఎమ్మెల్యేలు కూడా మావాడే నిలబడతాడు, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. జై మార్కండేయ. అహంకార వ్యక్తి అయిన వ్యక్తికి ఖచ్చితంగా ఇటువంటి మంత్రివర్గంలో ఉండడం భావ్యం కాదు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నాం. ఇట్లాంటి వ్యక్తులు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీకి
మన కాంగ్రెస్ పార్టీకి కూడా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులను తొందరగా మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా చేనేత వర్గానికి చెందిన పున్నా కైలాస్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. దానిని జీర్ణించుకోలేక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రికి లేఖ రాయటం అది చాలా గర్హనీయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. గతంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అనేక రకాలుగా అతన్ని విమర్శించినావు. అతను చేసిన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. అతని దయా దాక్షిణ్యాల వల్లనే ఈరోజు నువ్వు మంత్రిగా కొనసాగుతున్నావు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డా, దాంట్లో ముఖ్య భూమిక పోషించేది చేనేత కులాల ఓట్లే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి గర్హమైనటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని చెప్పేసి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ గట్టిగా కోరుతూ ఉంది. లేకుంటే ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, చేనేత వర్గాలు దూరమవుతాయని చెప్పేసి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ హెచ్చరిక చేస్తుంది.